మనం జీవిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సింది శరీరం కదా. చాలాసార్లు మనం ఆలోచించం, కానీ శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలు చాలా అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. మన ఊహకు అందనటువంటి మెకానిజం అంతా కూడా మన శరీరంలో ఎల్లవేళలా అన్ని వేళలా జరుగుతూ ఉంటుంది. అది మనం అంతగా పట్టించుకోము, ఆలోచించం. కానీ లోపల అవయవాలు దేవుని చేత నిర్మాణం చేయబడ్డాయి. ఈ అవయవాలని దేవుడు నిర్మాణం చేసినప్పుడు వాటిలో ఎలా ఫంక్షనింగ్ చేయాలి అని చెప్పి కూడా దేవుడు నిర్దేశించాడు ఆ అవయవాలకి. సో మనం మానవ జీవితంలో మనం జీవించిన కాలాలు అన్నీ కూడా మనం సక్రమంగా జీవించాలి అని అంటే అవయవాలు సక్రమంగా పనిచేయాలి. ఒక వ్యక్తి 80 సంవత్సరాలు జీవించినా 90 సంవత్సరాలు జీవించినా అవయవాలు సక్రమంగా పనిచేయకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆరోగ్యంగా జీవించలేడు. సో మనిషికి ఎన్ని ఉన్నా కానీ ఆరోగ్యము అనేది ప్రాముఖ్యమైనది. మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అవయవాల పాత్ర చాలా కీలకమైనది. మనం తినేటువంటి ఆహారము, మనం చేసేటువంటి ఎక్సర్సైజెస్, మనం పాటించేటువంటి వ్యాయామ నియమాలు, ఇవన్నీ కూడా మన శరీర అవయవాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. సో మానవ అవయవాల్లో ఉన్నటువంటి యొక్క నిర్మాణాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి మనం స్తుతించక తప్పదండి. ఎక్కడ ఏమి ఉండాలో తెలిసినటువంటి వాడు, ఎక్కడ ఏ హార్మోన్స్ ఫంక్షనింగ్ చేయాలో రూపొందించినవాడు, నిర్మించినవాడు మనం సేవిస్తున్నటువంటి దేవుడు. ఇంత అద్భుతమైనటువంటి అవయవాలను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడు, ఎంత ఒక రకంగా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్స్ ఏ ఒక్కరు కూడా ఆయన ముందు సరిపోరండి. సూపర్ స్పెషాలిటీ కానివ్వండి, మల్టీ స్పెషాలిటీ కానివ్వండి, పిహెచ్డీలు, ఎంఎస్లు చేసినటువంటి గొప్ప గొప్ప డాక్టర్స్ కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని ముందు ఎవరు కూడా సరితూగరు. ఎందుకంటే దేవుడు సృష్టించినటువంటి అవయవాల మీద పరిశోధనలు చేసేవారు డాక్టర్స్. అంతే తప్ప డాక్టర్స్ ఈ అవయవాలని నిర్మించలేదు, ఆ నిర్మించడం కూడా వారికి చేత కూడా కాదు. కేవలం వారి అవయవాలని బహుశా తాము అనుకున్నటువంటి ఔషధాలు ఇచ్చి స్వస్థపరచగలరేమో కానీ, రిపేర్ చేయగలరేమో కానీ, వాటిని పునర్నిర్మించడం అనేది ఏ డాక్టర్ వల్ల కూడా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఉంది, శరీరంలో బ్లడ్ ఫ్లో అవుతుంది. ఈ బ్లడ్ని ఏ డాక్టర్ అయినా కానీ మరలా తయారు చేయగలడా ఆలోచించండి. లివర్ ఉంది, కిడ్నీ ఉంది, హార్ట్ ఉంది. ఏ డాక్టర్ అయినా కానీ ఆ ఆర్గాన్స్ని మరలా తయారు చేయడం ఏ డాక్టర్ వల్ల అయినా అవుతుందా? ఎవరి వల్ల కూడా కాదు కదా. వారి జ్ఞానమంతా కూడా ఉపయోగించిన, వారి చదువులో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ప్రయోగించిన, ఏ ల్యాబ్ టెస్టులు చేసినా మానవ ఆర్గాన్స్ అనేవి మరలా పునర్నిర్మించటం ఏ డాక్టర్ వల్ల కూడా కాని పని, అసాధ్యం అది. ఎందుకనంటే వారు కూడా చెప్తారు, వి ట్రీట్ బట్ గాడ్ హీల్స్ అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అంటే మేము చికిత్స చేస్తాం, మేము ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ అల్టిమేట్గా ఒక వ్యక్తిని స్వస్థపరచాల్సింది దేవుడే. దేవుడు మాత్రమే ఒక వ్యక్తికి ఊపిరిని ఇవ్వగలడు, ఒక వ్యక్తిని జీవింపజేయగలడు, ఒక వ్యక్తిని స్వస్థపరచగలడు, కేవలం దేవుడే. కాబట్టి ఈ శరీర నిర్మాణకుడు, శరీరాన్ని రూపొందించింది దేవదేవుడు. అంత గొప్ప దేవుణ్ణి, అంత జ్ఞానము కలిగినటువంటి దేవుణ్ణి మనం పూజిస్తూ ఉన్నాం, సేవిస్తూ ఉన్నాం. మన ఆర్గాన్స్ని గురించి ఒకసారి మనం చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. ప్రతిరోజు కూడా మనము సుమారుగా 460 లీటర్ల ఆక్సిజన్ మన శరీరం ఉపయోగిస్తుంది. 460 లీటర్స్ 70 గ్యాలన్స్ ఆఫ్ ఆక్సిజన్
మన శరీరము ఉపయోగిస్తేనే మనం బ్రతకగలుగుతాం. అంటే మనం పీల్చుకుంటూ ఉంటాం కదా, మనం ఆక్సిజన్ని స్వీకరిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెడతాం. సో మన శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమయ్యా అని అంటే ప్రతిరోజు 70 గ్యాలన్ల 460 లీటర్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అవసరం. అంటే ఆక్సిజన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల దగ్గర నుంచి వస్తుంది. స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఉండాలి అని అంటే చెట్లు ఎక్కువగా ఉంటే చక్కని ఆక్సిజన్ వస్తుంది. గాలిలో నుంచి కూడా ఆక్సిజన్ని మనం తీసుకోవచ్చు. సో అలాగే మన ఊపిరితిత్తులపై పొరను పూర్తిగా పరిచినట్లయితే దాని వైశాల్యం ఒక టెన్నిస్ మైదానం అంతా ఉంటుందట. ఊపిరితిత్తుల్ని పూర్తిగా మరి నేల మీద పరవగలిగితే దాని యొక్క వైశాల్యం సుమారుగా టెన్నిస్ మైదానంలో ఎంతమంది క్రీడాకారులు మరి బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు చూడండి. అంత పెద్ద టెన్నిస్ మైదానంలో మన యొక్క ఊపిరితిత్తుల్ని పరవచ్చంట. ఊపిరితిత్తులలో 3,000 కోట్ల చిన్న రక్తనాళములు ఉంటాయి. వీటిని వరుసగా జోడిస్తే వీటి పొడవు 1,500 మైళ్ళు. ఊపిరితిత్తులలో ఉన్నటువంటి ఆ రక్తనాళాల పొడవు ఎంత అనంటే 1,500 మైళ్ళట. చూడండి, ఆలోచించండి. ఊపిరితిత్తులు 40 నుంచి 60 చదరపు మైళ్ళ ఉపరితల వైశాల్యంతో 50,000 కోట్ల చిన్న గాలి సంచులను కలిగి ఉంటాయి. 50,000 కోట్ల చిన్న గాలి సంచులను కలిగి ఉంటాయి. ఊపిరితిత్తులు సంవత్సరానికి 90 లక్షల కంటే ఎక్కువ సార్లు గాలి పీల్చుకుంటాయి. చూడండి, ఆశ్చర్యకరమైన విశేషాలు ఇవి. కేవలం ఊపిరితిత్తులని గురించే నేను చెప్పాను, లంగ్స్ని గురించి మాత్రమే నేను చెప్పాను. ఇంకా కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, బోన్స్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, ఐస్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, నోస్ కానివ్వండి, ఇన్ని రకాలైనటువంటి అవయవాలు వాటి ప్రక్రియలో అవి క్రమ పద్ధతిలో పనిచేయగలుగుతున్నాయి. కాబట్టే ఈ భూలోకంలో నీవు నేను కూడా నివసించగలుగుతున్నాము. అవి సక్రమంగా పని చేయడానికి సరైనటువంటి విధానంలో నీవు నేను ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోగలిగితేనే అవి సక్రమంగా పనిచేస్తాయి. అలా కాకుండా రోడ్డు మీద చెత్తంతా కూడా తినేసి నేను ఆరోగ్యంగా ఉండాలంటే అది కుదిరే పని కాదు కదా. చక్కని ఆరోగ్యం కలిగి ఉండాలంటే చక్కని నియమాలు ఉండాలి, చక్కని అలవాట్లు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, నియమ నిబంధనలు ఆ వ్యక్తి పాటించినప్పుడు నీ అవయవాలు కూడా నీ ఆధీనంలో ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి, చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉంటాయి. సో కాబట్టి శరీర నిర్మాణాన్ని గురించి ఆలోచన చేసి శరీరంలో ఉన్నటువంటి అవయవాలని సక్రమంగా పనిచేయనీయడానికి మన వంతు సహకారాన్ని అందిస్తాం. మన వంతు పాత్రని మనం పోషించి చక్కని ఆరోగ్యంతో ఈ శరీరాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మనందరం కూడా శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.